నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపటి నుంచి లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ. మీడియాకు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్య వివరాల వెల్లడి. ఏకశిలానగరి ఒంటిమిట్టలో వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు ఇతర పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. కడప నగరంలో వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే, నగర మేయర్, ఇతర ప్రముఖులు. లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనుందని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్య తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ గడువుగా నిర్ణయించారన్నారు. ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అలాగే మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల డిపాజిట్ కింద లోక్సభ అభ్యర్థులు 25,000 రూపాయలు, శాసనసభకు 10,000 రూపాయల చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆ మొత్తంలో సగం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థికి చెందిన 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ల సమయంలో ఆర్ఓ వద్దకు అభ్యర్థి సహా 5 మందికి మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. కడప లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని, అలాగే కడప, రాజంపేట, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే ఆయా ఆర్డీఓల వద్ద నామినేషన్లు వేయాల్సి ఉంటుందని అన్నారు. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నామినేషన్ల దాఖలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీడియోగ్రఫీ, డిజిటల్ క్లాక్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంతయుత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. కడప ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి 2024 జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి నోటిఫికేషను రేపు 18వ తారీఖున మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పబ్లిక్ నోటీసు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పరంగా నేను ఆల్ ఆర్ఓస్కి, ఆల్ తహసీల్దార్ ఆఫీసర్స్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నామినేషన్స్ చూసుకుంటే 18వ తారీఖున మార్నింగ్ 11 నుంచి 3 PM వరకు, 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ వరకు కలెక్టరేట్లో నేను ఆర్ఓ ఫర్ పార్లమెంట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. బద్వేలుకి సంబంధించి వరకుని ఆర్డీఓ ఆఫీస్ బద్వేల్లో తీసుకోవడం జరుగుతుంది. మైదుకూరు వరకు ఎంఆర్ ఆఫీస్ మైదుకూరులోని, ప్రొద్దుటూరు వరకు ఎంఆర్ ఆఫీస్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఆర్డీఓ ఆఫీస్ జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓ ఆఫీస్ పులివెందుల, కమలాపురం ఎంఆర్ఓ ఆఫీస్ కమలాపురం, కడప వరకు ఆర్డీఓ ఆఫీస్ కడప వరకు అసెంబ్లీ నామినేషన్స్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున పొద్దున్న 11 గంటలకి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ కన్సర్న్డ్ ఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే నామినేషన్ స్వీకరించడం జరిగిందో అక్కడ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29వ తారీఖు వరకు మనకి విత్డ్రావల్ ఉంటుంది. ఆ రోజే ఫైనలైజేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్టాటరీగా మనకి డేట్ ఆఫ్ పోల్ 13th మే మనకి డేట్ ఆఫ్ పోల్గా 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం జాగ్రత్తలు మనము
నామినేషన్ ప్రక్రియలో చేసుకోవాలని దాంట్లో అపార్ట్ ఫ్రమ్ నామినేషను మనకి వాళ్ళకి ఎఫిడవిట్ ఏదైతే ఇవ్వాలో ఫామ్ 26 డిక్లరేషన్ కింద ఈచ్ క్యాండిడేట్స్ అసెట్స్, లయబిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలన్న విషయం కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా పార్లమెంట్కి అయితే 25,000, అసెంబ్లీకి అయితే 10,000. ఇఫ్ ఎనీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వరకు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటే కనుక 12,500 అండ్ 5,000 చొప్పున వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలనే అంశం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేటు కాన్స్టిట్యున్సీ నుంచి బయట ఎక్కడైనా కనుక ఓటర్ ఉంటే కనుక దాని సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రోల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దానికి. సో ఎవరైనా ముందుగా పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా 11 to 3 మధ్యన క్లియర్ కట్గా వచ్చి ప్రీ స్క్రూటినీ చేసుకుని నామినేషన్ వేయొచ్చు. వీళ్ళు ఎన్కోర్లో కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ కూడా. కానీ అందులో అప్లై చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు. అది ప్రింట్అవుట్ తీసుకుని ఫిజికల్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది నామినేషన్ పత్రం కింద స్వీకరించడం జరుగుతుంది. దీంతోపాటు ఓత్ కూడా ఆరో ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఆరో ముందైనా చేయొచ్చు, వేరే ఎవరి దగ్గర అయినా కూడా చేసుకుని సర్టిఫికేట్ అయితే కావాలి, గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మనకి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎఫిడవిట్ అండర్ ఫామ్ 26, సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్టరల్ రోల్, ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ పార్టీ సైడ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీస్ని కంటెస్ట్ చేస్తున్నారో అవి కూడా జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా స్క్రూటినీ టైంకి ఖచ్చితంగా మాకు అందాల. ఒకవేళ క్యాండిడేట్ ఇప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ పరంగా నామినేషన్ వేసుకున్నా ఫామ్ ఏ ఫామ్ బి రాకపోయినా స్క్రూటినీ టైంకి ఫామ్ ఏ ఫామ్ బి కూడా వచ్చినా వీ విల్ యాక్సెప్ట్ దట్. కాపీ ఆఫ్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓత్ ఎఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కూడా క్లియర్ కట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాల్సిన ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వరకు ఆల్ ప్రాస్పెక్టివ్ ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దిస్ ఈజ్ ఎ న్యూ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రావాలా. అది క్లియర్ కట్గా ఏ రోజు ఓపెన్ చేశారు, దాంట్లో బ్యాలెన్స్ 0 ఉన్నట్టు, కొత్తగా ముందు ఎటువంటి యాక్టివిటీకి వాడిన బ్యాంక్ అకౌంట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్. న్యూ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. దాన్ని ఓ ఎలక్షన్ ప్రాసెస్లో జరగబోయే జమలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోనే చేయాల్సి ఉంటుంది. దాంతో కూడా స్పెసిమెన్ సిగ్నేచర్ పరంగా ఏవైతే తీసుకోవాలి ఉంటాయో దీని ప్రకారంగా నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపటి నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆల్ డేస్ చేస్తాము ఎక్సెప్ట్ 21st విచ్ ఈజ్ ఆన్ సండే. ఆ రోజు నామినేషన్ స్వీకరించడం జరగదు. బట్ అదర్వైజ్ 25th వరకు చేసుకుంటాం. 26th స్క్రూటినీ, 29th లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. దీని వరకు షెడ్యూల్ ఏర్పాట్లు చేశాము. దీంట్లో కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా ఎస్పీ గారు ఇప్పుడు కొంచెం బ్రీఫ్ చేస్తారు. 100 మీటర్స్ బయట వరకు ఎనీ ర్యాలీ పరంగా ఏమైనా వచ్చినా దాంట్లో రిస్ట్రిక్ట్ అవ్వాలా. 100 మీటర్స్ నుంచి ఓన్లీ 3 vehicles విల్ బి అలౌడ్ టు ఇన్సైడ్. ఆరో చేంబర్ లోపలికి 1+4 కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్ +4 people విల్ బి అలౌడ్. నామినేషన్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినా ఆర్ హిస్ ప్రపోజర్ ఆన్ హిస్ బిహాఫ్ ఆల్సో కెన్ ఫైల్ ద నామినేషన్. సో ఈ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో సాధ్యంత వరకు పర్మిషన్స్ అన్ని తీసుకోవాలా. ఎప్పుడైతే క్యాండిడేట్ నామినేషన్ వేయడం జరుగుతుందో అప్పటి నుంచి ఆల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఫీల్డ్ విల్ బి అట్రిబ్యూటెడ్ టు ద క్యాండిడేట్. సో అప్పటి నుంచి పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ కానీ ప్రోగ్రామ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఓన్లీ క్యాండిడేట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ పరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ చేసుకోవాల్సి వస్తే స్టార్ క్యాంపెయినర్ పరంగానే స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకుంటే దాని వరకు అలౌ చేయడం జరుగుతుంది. దీని వరకు కడప జిల్లాకి సంబంధించి వరకుని పార్లమెంటు, అదేవిధంగా 7 నియోజకవర్గాలుగా మన బద్వేల్, మైదుకూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, కడప వరకు రేపు చేయాల్సిన ఏర్పాట్ల రీత్యా కంప్లీట్ తయారీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం, ప్రిపేర్నెస్ అంతా కూడా కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ఈరోజు 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈరోజు కడప జిల్లాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ రేపు ప్రక్రియ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి జనరల్ అబ్జర్వర్స్ కూడా ఎలకేట్ అయిన వాళ్ళు కూడా 24వ తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఖచ్చితంగా రావాల్సింది. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తప్పకుండా వస్తారని విషయం తెలియజేస్తాం. ఇది మన ఎలక్షన్ ప్రిపేర్నెస్కి సంబంధించి కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాం. రాములోరి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
కడప నగరంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని, వర్షాలు సకాలంలో కురవాలని కోరుకున్నారు. పంటలు బాగా పండాలని, రైతులు సంతోషకరంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మన కుటుంబానికి ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న మనతో పాటు మన కుటుంబానికి ఉపయోగపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, రైతులందరూ కూడా బాగా పంటలు పండించుకొని అందరూ సుఖంగా సుఖంగా అందరూ కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులే కాదు, రైతు కూలీలే కాదు, మిగతా అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంలో రాబోయే ఎన్నికలు అంతా కూడా 28 రోజులు కూడా లేవు. ఈ ఎన్నికల్లో మనకు ఉపయోగపడుతున్న ప్రభుత్వాన్ని, మన కుటుంబానికి ఉపయోగపడుతున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎందుకంటే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబానికి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను అన్నీ కూడా అందించిన సంక్షేమ ప్రదాతగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఈరోజు అన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి. తప్పకుండా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాపితంగా 175 సీట్లు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయవలసిందిగా అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్. ఏకశిలా నగరి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత హోమం జరిపారు. అనంతరం గరుడ పతాకాన్ని ఎగురవేశారు. అర్చకులు రాజేష్ భట్టర్ ఆధ్వర్యంలో వృషభ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో కేరళ వాయిద్య కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20వ తేదీన హనుమంత వాహనం, ఏప్రిల్ 22వ తేదీన కళ్యాణోత్సవం, 23వ తేదీన రథోత్సవం, ఏప్రిల్ 25వ తేదీన చక్రస్నానం జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కళ్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు. కంకణభట్ట శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాద్రి సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు ఒంటిమిట్ట పురవేదుల్లో శేషవాహనంపై విహరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, ఇతర అధికారులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ఆర్ జిల్లా సిపి అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని 1వ డివిజన్లో కార్పొరేటర్ చెన్నయ్య, సీనియర్ నాయకులు జరుగు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ గండి, ఎస్టీ కాలనీ, కొట్టాలు తదితర ప్రాంతాలలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం మరింత పెద్ద ఎత్తున జరిగేందుకు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉంటాయని కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. నగరంలోని 44వ డివిజన్లో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పత్తూరు బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. గత 11 సంవత్సరాలుగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హాజరైన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేస్తూ స్వామి పట్ల తమకున్న భక్తిభావాన్ని చాటుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. తన డివిజన్ ప్రజలందరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, డివిజన్కు చెందిన ప్రజలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 4వ డివిజన్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నా డివిజన్లో ఈ పత్తూరు బ్రదర్స్ అని చెప్పేసి వీళ్ళు గత 11 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి రోజున ఇక్కడ భక్తాదులందరికీ వడపప్పు, పానకం వంచడం జరుగుతుంది. అలాగే కొంతమంది భక్తులకు కూడా టిఫిన్ అరేంజ్ చేసి శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు గత 11 సంవత్సరాలుగా ఇలా నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా శ్రీరామనవమి రోజున చేస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సీతారాముల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మా పత్తూరు బ్రదర్స్ వారు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించి శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా గడిచిన 11 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీనివల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ఐశ్వర్యాలు బాగుండాలని, మా 44వ డివిజన్ బాగుండాలని కోరుకుంటూ శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాము. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రత్యక్షంగా పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి మంత్రం ఇది. శ్రీ రామనామాన్ని ఎప్పుడైతే మనం తలుచుకుంటూ ఉంటామో ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరం ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటూ రామనామాన్ని అద్భుతంగా పఠిస్తూ రామనామమే తలుచుకుంటూ మొత్తం సర్వం మనకు రామనామమే మన ధర్మాచరణకు ముఖ్యమైన బేస్. అంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు కలిస్తే కూడా శ్రీరామనామమే, ఏ మాట మాట్లాడితే కూడా శ్రీరామనామమే. కాబట్టి మన సనాతన ధర్మం పరిడవిల్లితేనే మన భారతదేశము ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందడానికి ఇంకా వేరే మార్గమే లేదు. కాబట్టి జై శ్రీరామ్. వైఎస్ సునీత ప్రతిరోజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడడం చూస్తే ఆమె ట్విట్టర్ చంద్రబాబు నాయుడేనని స్పష్టంగా అర్థమవుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సునీత, షర్మిలకు సైకో లక్షణాలు దగ్గరగా కనపడుతున్నాయన్నారు. కేసు కోర్టులో పరిధిలో ఉందని, త్వరలో నిజాలు బయటికి వస్తాయని అన్నారు. షర్మిల, సునీతలు నిజాలు బయటికి వస్తాయని గుర్తించి ఆయా అంశాలు బయటికి రాకుండా పొడిగించేందుకు ఇలా ప్రతినిత్యం మాట్లాడుతున్నారన్నారు. ఇంటికి సమీపంలో ఉన్న రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందు రోజే కాణిపాకం పంపి చెవులు వినపడిన రంగన్నను ఇంటి వద్ద ఉంచారన్నారు. అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేశారని వాళ్లే చెబుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబు వీళ్లను బాగా ట్రైన్ చేశారని, ప్రత్యేకంగా మనుషులను పెట్టి వీరికి శిక్షణ ఇస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 25 ఏళ్లుగా తాను చంద్రబాబును దగ్గరగా చూశానని, చంద్రబాబు స్క్రిప్ట్ పంపితే అది వీళ్లు చదువుతున్నారన్నారు. జగన్పై కోపం ఎంపీ అవినాష్ రెడ్డిని దెబ్బతీయాలన్నదే వారి టార్గెట్గా పదే ఆమె మాట్లాడడం సరికాదన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా చేసే ఓట్లు చీలిస్తే టీడీపీకి ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. అవినాష్ చరిత్రలో ఒక తప్పు కూడా చేయలేదని, ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. వివేక హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర రెడ్డి కాగా ఇప్పుడే వారు తప్పుదోవ పట్టించారనే అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగలేకపోయినా బెయిల్ రాకుండా చేస్తున్నారని, ఇదంతా కేవలం కక్ష సాధింపు కోసమేనని ఆయన తెలిపారు. వచ్చిన ఆయన ప్రవర్తన
మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలని. ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు. ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు, ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను అసలు ఏమీ ఆలోచన చేయలేరు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఐటీ వింగ్లో ఇంకోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈమెకు పంపిస్తారు, ఆమెమో దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఒకటే అడుగుతూ ఉంటా, ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట పులివెందుల్లో. దేనికి క్యాంపెయిన్ చేస్తుందో అర్థం కావడం లే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేది, షర్మిల గారికి ఓటేయమని చెప్తుంది. ఓకే, షర్మిల గారికి ఓటేస్తే ఎవరికేం నష్టమేం లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? పిసిసి ప్రెసిడెంట్గా చేస్తే తర్వాత ఆమె ద్వారా కొంత ఓట్లు చీలుస్తే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం. దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. ఈరోజు షర్మిల గారికి కడప లోక్సభలో ఎన్నికలకు దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఆయన డబ్బులు పంపించినట్టు సమాచారం ఉంది. ఈరోజు తెలుగుదేశం సర్కిల్స్లో షర్మిల గారికి డబ్బులు ఇస్తుంటారు, మాకెవరికి ఇవ్వడంలే చంద్రబాబు నాయుడు. కడప జిల్లాలో ఉన్న పోటీ చేసిన 10 మందికి కూడా మొండి చేయి చూపించినాడు, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా. కేవలం షర్మిలకు డబ్బులు ఇస్తానండి. ఈరోజు వివేకానంద రెడ్డి గారికి కక్ష సాధింపు చేసే ఒక మనస్తత్వం ఉంది అని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్తు తల్లి లాంటి వదినమ్మ మీద 2012 బై ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఏమా కసి, ఏమా కక్ష? అంటే కనీసం ప్రేమ లేదా? కొంతన్న ప్రేమ ఉండకూడదా? ఎవరో ఒకరు పోటీ చేస్తారు. ఈయన అదే పనిగా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల్లో ఉండాలా నేను దానికోసం ఆయన మీద పోటీ చేసినాడు. ఈరోజు షర్మిలను కూడా అట్లే తీసుకొచ్చి పెట్టినారు. ఇన్వెస్టిగేషన్లో ఎవరినైనా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కుతంత్రాలు బయటకు వస్తాయి. అందుకే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ వచ్చింది. ఏం పొడిచినాను అని చెప్పేదానికే కాదు. నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంది? వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్లేట్ పోయినప్పుడు అక్కడి నుంచి బయటకు వస్తాయి. వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపలేదు, మాకు చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పడమని చెప్పినాడు, దాని ద్వారా మేము ఈ కుట్రంతా పడినాము. ఇవన్నీ ఆ నార్కో అనాలిసిస్ చేస్తూ వస్తాయి బాబు. అవి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అంటున్నాను నేను. కడప నగరం మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించి 2 దశాబ్దాలు దాటుతున్నా నేటికి ప్రజలు తాగునీరు, విద్యుత్ కష్టాలు వెంటాడుతుండడం మన పాలకుల పాలన తీరుకు అడ్డం పడుతోందని టీడీపీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ఆనాడు టీడీపీ ప్రజలను హెచ్చరించిందన్నారు. నాడు చెప్పినట్లుగానే నేడు పరిస్థితులు దాపురించాయన్నారు. గతంలో తాగునీటి కోసం ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవి గుర్తుకొస్తున్నాయన్నారు. కడప కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన మొత్తంలో నిధులు కేటాయించక, ఎమ్మెల్యే, ఎంపీ ల్యాండ్స్ సక్రమంగా వినియోగించక, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించకపోవడం, కేంద్ర నిధులను పక్కదారి పట్టించడం, చెరువులు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోకపోవడంతోనే నేడు దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకు మొత్తం కేటాయింపులు కేటాయించకుండా, కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా ఉపయోగించకుండా నీటిపారుదల ప్రాజెక్టులకు నిర్వీర్యం చేసిన ఫలితంగానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అనాలోచిత నిర్ణయాల కారణంగా తాగునీటికి కష్టాలు తప్పడం లేదని చెప్పారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు తగిన ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసి టీడీపీని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ విజన్ గల నాయకుడు చంద్రబాబును బలపరచాలని ఆయన కోరారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పైబడుతున్నా, కడప కార్పొరేషన్గా మారి 2 దశాబ్దాలు దాదాపు గడుస్తున్నా ఇంకా మనకు నీటి సమస్యలు, నీటి కష్టాలు వెంటాడుతున్నాయంటే అది మన పాలకులు పాలించిన పరిపాలనకు యొక్క పరిస్థితి. ఎంత రాజకీయాలు దిగజారాయి అంటే, ప్రభుత్వాలు ఏ విధంగా కళ్ళు మూసుకొని పని చేస్తున్నాయంటే, ఇవాళ నీటి సమస్యలు అయితేనేమి, కరెంటు కష్టాలు కూడా కడప ప్రజలు అల్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ
గతంలోనే హెచ్చరించింది. 2019లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటునో గ్రహపాటునో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్తుంది అని చెప్పి తెలియపరిచింది. ఇవాళ మనం చూస్తూ ఉంటే నిజంగానే ఈ రాష్ట్రానికి 30 ఏళ్ల క్రితం ఎటువంటి నీటి సమస్యలు, కరెంటు కష్టాలు ఏవైతే మనం అనుభవించామో, మన పూర్వీకులు అనుభవించారో, ఏ విధంగా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు బారిన వెళ్లారో, ఇవాళ అదే పరిస్థితులు, అదే సమస్యలు పునరావృతం అవుతున్నాయంటే ఇది వైకాపా వైఫల్యం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కడప కార్పొరేషను ఈ ప్రభుత్వము సరైన నిధులు కేటాయించక, ఎమ్మెల్యే ఎంపీ ల్యాడ్స్ సక్రమంగా ఉపయోగించకుండా, సమ్మర్ స్టోరేజ్ క్యాంపులు నిర్మించకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటాలైతేనేమి గ్రాంట్లను పక్కదారి పట్టించి ఇవాళ చెరువులు కబ్జాకు గురవుతున్నా, వెంచర్లు పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూసిన ఈ ప్రభుత్వం ఈ తాగునీటి సమస్యకు కారణం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సరైన కేటాయింపులు కేటాయించకుండా, కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా ఉపయోగించకుండా, ఉండే రిజర్వాయర్లను నిర్వీర్యం చేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులను తూట్లు పొడిచి, పట్టిసీమ ప్రాజెక్టును మూతపెట్టి ఇవాళ సాగునీరు సమస్యకు కారణం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తూట్లు పొడిచి ఇవాళ తుంగభద్ర బోర్డు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ దాన్ని ఊస ఎత్తకుండా చోద్యం చూస్తున్న ఈ ప్రభుత్వం, ఈ మూగ ప్రభుత్వం, ఈ కుంటి గుడ్డి ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి ఇవాళ కడప ప్రజలకు తెలియపరుస్తున్నాను. తండ్రి గారేమో రాయలసీమకు, కడప జిల్లాకు నీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోటిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కోసం పాదయాత్రలు చేసి, ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో చొరబడితే, తనయుడు మాత్రము ఉండే రిజర్వాయర్లను నిర్వీర్యం చేసి, ఉండే ప్రాజెక్టులను మూతపెట్టి, డ్యాంలు గేట్లు కొట్టకపోయినా దానికి రిపేర్ చేయకుండా ప్రతి దానికి నిర్వీర్యం చేసి ప్రజల గుండెల నుంచి దిగజారడం ఇంతకన్నా దుస్థితి ఉంటుందా అని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. పోలవరం అనేది మన రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది, మన రాష్ట్రానికి వరం లాంటిది. అలాంటి దాన్ని పూర్తిగా రివర్స్ టెండరింగ్ పేరిట నిర్వీర్యం చేసి ఇవాళ అతలాకుతలమైన పరిస్థితులకు రాష్ట్రాన్ని నెట్టేయడం ఇది సబబేనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాకు నీటి సమస్యను పరిష్కరించే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మాధవి గారికి, వాసు గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమకు సస్య శ్యామలం చేస్తుంది. కడప జిల్లాలో రైతు రాజు అవుతాడు. ఆ యొక్క కేసీ కెనాల్ కలకలలాడుతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు పంపించి తద్వారా శ్రీశైలం నుంచి వరద జలాలే కాదు, మిగులు జలాలే కాదు, నికర జలాలు కూడా కడప జిల్లాకు తీసుకుని వచ్చి ఇవాళ రైతులకు లబ్ధి చేకూరుతుంది. తద్వారా వచ్చే రైస్ మిల్ అయితేనేమి, కాటన్ మిల్ అయితేనేమి, అగ్రోబేస్ ఇండస్ట్రీలు, కంపెనీలు, ఫ్యాక్టరీ అన్ని వచ్చి కూడా యువకులకు ఉపాధి లభిస్తుంది, ఉద్యోగాలు లభిస్తుంది. కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి, మాధవి గారిని మీరు అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని రామరెడ్డిపల్లెలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావమరిది డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అందించలేదన్నారు. ప్రతి వర్గానికి తన వంతుగా అండగా నిలబడి ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కారణంగానే ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మండల ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినన్ని పథకాలు మాకు ఎవరు ఇవ్వలేదు. చెప్పిన పథకాలన్నీ హామీ చేసినారు. చెప్పిన పథకాలన్నీ ఇప్పటికీ కంప్లీట్గా సాచురేషన్ పాయింట్ వరకు తీసుకెళ్లినారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.
వేరే పార్టీ వాళ్ళు మాట్లాడచ్చు, అది అందట్లేదు ఇది అందట్లేదు అని. కానీ ప్రజలు మాత్రం వాళ్ళలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు చూస్తే మాకు అన్నీ అందినాయి, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేస్తామని అంటున్నారు. వీఆర్ ఆల్ విత్ యూ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. కడప నగరంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా కడప నగరం 3వ డివిజన్ శ్రీరామనగర్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీను, కొండాయపల్లె కోదండ రామాలయంలో కార్పొరేటర్ నాగేంద్ర, అరవింద్ నగర్ రామాలయంలో కార్పొరేటర్ రామలక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ పూజల్లో నగర మేయర్ సురేష్ బాబు పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ ప్రాంతాలలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రజలందరిపై రాములూరి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లికార్జున, కిరణ్, ఎల్లారెడ్డి, వీరారెడ్డి, మోహన్ రెడ్డి, సాయి మణికంఠరెడ్డి, హేమంత్, పాపిరెడ్డి, సుధాకర్ నాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని మాల మహానాడు జిల్లా నూతన అధ్యక్షుడు తిరుపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాల మహానాడులో ప్రతి ఒక్కరూ నాయకుడంటే సేవకుడిగా భావించడం జరుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో తాము సేవకుడిగా ఉంటూ తమ వర్గానికి అన్ని విధాలా చేయూతను అందించడం జరుగుతుందన్నారు. గతంలో జమ్మలమడుగుకు చెందిన గిరి నెల్సన్ కుమార్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందన్నారు. ఈ క్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ చొరవతో దివంగత గిరి నెల్సన్ కుటుంబాన్ని ఆదుకోవడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. తమపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన తరుణంలో సంఘం నియమ నిబంధనలకు లోబడి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జిల్లా సంఘం సభ్యులంతా ఒకే కుటుంబ సభ్యులుగా భావిస్తూ చేపట్టే కార్యక్రమాలు విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాల మహానాడు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, మాల మహానాడు ప్రతినిధులు పాల్గొన్నారు. మరి నూతనముగా జిల్లా అధ్యక్ష పదవి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అన్నవరపు కిషోర్ అన్న గారు ఆ బాధ్యతలు నాకు అప్పగించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాయకుడు అనేవాడు సేవకుడుగా ఉండాలి అనేది ఒక ముఖ్య నినాదం మన మాల మహానాడులో. నేను కోరుకునేది కూడా అదే. అందరం కూడా సేవకులమే, మనం నాయకులం కాదు. జాతి కోసం మన యొక్క ప్రాణాలనైనా త్యాగం చేసేదానికి కూడా ముందుకు రావాలి. ఇప్పుడు కిషోర్ అన్న గారు కూడా తన వంతు రాష్ట్ర స్థాయిలో ఆయన చేసేటువంటి పలు కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి. నేను అందుకు అభినందిస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లా పదవి నాకు ఇచ్చారంటే వారు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా కమిటీ సభ్యులందరూ కూడా నాతోటి వారందరూ కూడా నాతో ఏకీభవించి ఈ యొక్క మాల మహానాడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారని నిజంగా నేను నమ్ముతా ఉన్నాను. వాళ్ళు నాకు ప్రామిస్ కూడా చేస్తూ ఉన్నారు, అన్న తప్పకుండా చేస్తామని చెప్పేసి ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు. సంఘాన్ని జిల్లాలో ఉధృతంగా చేసి ముందుకు నడిపించడానికి చాలా వంతు కృషి చేస్తాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనకి ఈ బాధ్యతలు ఇచ్చారంటే మనమందరం కూడా మాల మహానాడు నియమ నిబద్ధతలకు లోనై అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడానికి నడుం బిగించాలనేది నా పట్టుదల ఆశయం. 50% వరకు దళితులపైన అఘాయిత్యాలు, దౌర్జన్యాలు తగ్గాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఉంది, అక్కడక్కడ ఇంకా కొన్ని విషయాల్లో ఉంది. అయితే కొంతమంది అగ్రకులస్తులు ఈ కులాలన్నిటి కూడా అదుపు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీని అందరికి కూడా మనం అవసరమైతే కొన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. అన్నవరపు కిషోర్ అన్న గారి అడుగుజాడల్లో, అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో మాల మహానాడు నియమ నిబంధనలకు లోనై నేను పని చేస్తానని ఈ సభాముఖంగా నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే దివంగత వైఎస్ఆర్ ఆశయమని గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. కడప పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదన్నారు. ఈ స్థానానికి ఈ నెల 20వ తేదీన పార్టీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేస్తారన్నారు. గతంలో కాంగ్రెస్ రావాలని, అందులో కడప గెలవాలన్నది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని, రోడ్లు అధ్వానంగా మారాయని అన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి ఇచ్చింది ఎంతో, వసూలు చేసింది ఎంతో ప్రజలు గమనించాలన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, బీజేపీకి దాసోహం అంటున్నాయని, ఇటువంటి తరుణంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు 3 సార్లు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, ఇంకా తగ్గిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఏరు దాటినంత వరకు వడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అని నైజం ప్రదర్శించి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 50,000 కోట్ల రూపాయలు ఒక్క కరెంటు మీదనే అదనపు ఆర్థిక భారం మోపాడు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే జగన్ పాలన ఇచ్చింది ప్రజలకు గోరంతా, ప్రజల నుండి లాక్కున్నది కొండంత. మట్టి ముంత ఇచ్చి ప్రజలకు వెండి చెంబు లాక్కున్నట్టుంది ప్రజల నుండి. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్ పాలన. ఇక ఇళ్ళ విషయాన్ని చూస్తే అది జగనన్న ఇల్లు అంట, కానీ అవి పిచ్చుకగులు, సెంటున్నర పిచ్చుకగులు సమానం. అవి కూడా చాలా చోట్ల ఎగిచ్చితంతే ఇటుకలు రాలిపోయే విధంగా ఉన్నాయి. పులివెందుల పట్టణంలో 7,079 ఇల్లు మంజూరు చేస్తే ఈ 5 సంవత్సరాలు పూర్తయిందని 310 ఇల్లు. ఆ 310 ఇళ్లలో కూడా ఒక్క ఇంట్లో కూడా ఎవరు చేరలేదు. ఇది ఎక్కడనో కాదు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలో 7,079 ఇల్లు శాంక్షన్ చేసి కంప్లీట్ అయింది 310, చేరింది మాత్రం ఒక్కరు చేరలేదు. తంతే ఎగిచ్చి తంతే రూములు పడిపోయేట్టుగా ఉన్నాయి. ఇది జగనన్న పాలన. సమాజంలో ప్రతి ఒక్కరిని నమ్మించి మోసగించాడు. మోసగించడం ఆయన నైజం. రైతులను మోసగించాడు, మహిళలను మోసగించాడు, ఉద్యోగులను మోసగించాడు, నిరుద్యోగ యువతను మోసగించాడు, అగ్రిగోల్డ్ బాధ్యులను మోసగించాడు. కాబట్టి మోసగించడం అనేది జగన్కు వెన్నతో పట్టిన విద్య. ఈసారి మళ్ళీ ఎన్నికల్లో ప్రజలను రకరకాల వాగ్దానాల ద్వారా మోసగించాలని చూస్తున్నాడు. ఈయన పేదవాడట, ప్రతిపక్షాలు వాళ్ళు వచ్చేసి సావుకారులట. ఇంతకంటే అబద్ధాల కోరు మరొకరు ఉంటారా? మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులకెల్లా 2019 అఫిడవిట్ ప్రకారమే అత్యంత ధనవంతుడైన. మొత్తం మిగతా ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిపినా కానీ ఈయన ఆస్తికి వీలు కాదు. ఈయన పేదవాడట. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో మోసగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క నమ్మించి మోసగించడం ఆయన నైజం. కాబట్టి మళ్ళీ మోసపోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సంక్షేమం కోరే పార్టీ. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఆ సౌభాగ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ. మీడియాకు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరాల వెల్లడి. ఏకశిలానగరి ఒంటిమిట్టలో వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు ఇతర పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. కడప నగరంలో వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే, నగర మేయర్, ఇతర ప్రముఖులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.